తమిళనాడులో తమిళ వెట్రి కలగమైనటువంటి టీవీకే పార్టీ జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సంవత్సరంన్నర క్రితమే వచ్చినటువంటి ఈ టీవీకే పార్టీ కూడా దాదాపు విజయ దుందుబి భోగించింది. 108 సీట్లతోటి ఈరోజు ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇంకొక 10 సీట్ల దూరంలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే జోసెఫ్ విజయ్ ఎవరైతే ఉన్నారో తమిళ సినీ నటుడు, అత్యంత ప్రజాదరణ పొందినటువంటి సినీ నటుడు ఎవరైతే ఉన్నారో 108 సీట్లతోటి ఈరోజు ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. తను చాలా స్పష్టమైనటువంటి విధానంతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. తను ఏదైతే నమ్మినటువంటి సిద్ధాంతాలు 3 పేర్లను ప్రధానంగా తీసుకున్నాడు. పెరియార్ రామస్వామి సంబంధించినటువంటి సామాజిక న్యాయం కావచ్చు, కామరాజు ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అంబేద్కర్ ఐడియాలజీ తోటి ఈ 3 వ్యక్తులను తమ ఐడియాలజికల్ పర్సన్స్గా తీసుకొని అక్కడ స్పష్టంగా ప్రజలకు తమ యొక్క మేనిఫెస్టో చాలా క్లియర్గా చెప్పేసి ఈరోజు ఆధిక్యంలో ఉండడం జరిగింది. ఇంకొక 10 సీట్ల దూరంలో ఉండడం జరిగింది. తను చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను ఈ యొక్క పార్టీలు ఏవైతే ఉన్నాయో, సాంప్రదాయ పార్టీలు ఏవైతే ఉన్నాయో డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ దూరంగా ఉంటాను. మిగతా శక్తులు ఏవైతే ఉన్నాయో ఇవి మాతో కలిసి వస్తే ఖచ్చితంగా వారితోటి కలిసి పనిచేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే 5 దశాబ్దాలుగా అంటే 50 సంవత్సరాలుగా పెరియార్ ఐడియాలజీ తోటి ద్రవిడ పార్టీలుగా ముద్రపడ్డటువంటి డిఎంకే స్టాలిన్ నేతృత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, పళనిస్వామి నేతృత్వంలో ఉన్నటువంటి ఏఐడిఎంకే పార్టీలను కూడా కంప్లీట్గా 5 దశాబ్దాలుగా కుటుంబ పాలన, అవినీతి పాలన చెప్పుకున్నటువంటి ఈ పార్టీలను ఏవైతే ఉన్నాయో విసిగి వేసారినటువంటి తమిళనాడు ప్రజలు చాలా క్లియర్ ఐడియాలజీ తోటి వస్తుందని చెప్పినటువంటి విజయ్ నేతృత్వంలో టీవీకే పార్టీని ఆదరించడం జరిగింది. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను సెక్యులరిస్ట్ని, సమానత్వం కోరుకుంటాను, సామాజిక న్యాయం కోసమే పాటుపడతానని చెప్పేసి 3 అంశాలతోటి 3 వ్యక్తుల ఐడియాలజీ తోటి పెరియార్ రామస్వామి కానీ, కామరాజు కానీ, అంబేద్కర్ ఐడియాలజీ తోటి ఈరోజు స్పష్టంగా ఉంటానని చెప్పేసి కూడా ప్రజలలో ఒక నమ్మకం కలిగించి మేనిఫెస్టోలో కూడా చాలా కీలకంగా రాష్ట్ర స్థాయిలోనే కాదు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి స్థానిక సమస్యలపై కూడా ఒక విధానాన్ని రూపొందిస్తానని చెప్పేసి చాలా స్పష్టంగా తన యొక్క మేనిఫెస్టోలు రూపొందించడం కావచ్చు. తమిళనాడు ప్రజలు కోరుకున్నటువంటి మార్పు ఏతుందో ఆ మార్పుకు అనుగుణంగా తమిళనాడు ప్రజల యొక్క డెవలప్మెంట్ కావచ్చు, సామాజిక న్యాయం కావచ్చు, లేకపోతే సమానత్వం కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, విద్యా విషయంలో కావచ్చు, వైద్యం విషయంలో కావచ్చు, ఉపాధి విషయంలో కావచ్చు, లేకపోతే పేద ప్రజల సంక్షేమ విషయంలో కావచ్చు, ప్రతి దాంట్లో తన మేనిఫెస్టోలో క్లారిటీగా చెప్పేసి ప్రజల్లోకి తన మేనిఫెస్టో తీసుకుపోయి ఈరోజు తమిళనాడు ప్రజల హృదయాన్ని గెలిచి ఒక మార్పును కోరుకుంటున్నటువంటి తమిళనాడు ప్రజలకు ఒక ఆశాకిరణంగా నిలిచినటువంటి విజయ్ జోసెఫ్ ఎవరైతే ఉన్నారో 2-3 రోజుల్లోగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆమె దూరంలో ఉన్నారు. ఎవరు కూడా 108 సీట్లేమో ఎవరికి విజయ్ టీవీకే పార్టీకి రావడం జరిగింది. అదేవిధంగా మిగతా వాళ్ళ అన్నిటి కూడా చూసినట్లయితే టీవీకేకు 108, యాక్చువల్ 107 కాదు 108 వచ్చినాయి. డిఎంకేకు 74, అన్నా డిఎంకేకు 53. అంటే ఏ ఒక్క డిఎంకే కానీ అన్నా డిఎం కానీ కనీసం దగ్గరలో కూడా లేకపోవడంతో స్పష్టంగా విజయ్ మెజార్టీ లేకపోయినప్పటికీ కూడా 100కు 100% ఆయన ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ గురించి మనం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి. తమిళనాడు ప్రజలే కాదు ఈ దేశమంతా కూడా, ప్రపంచంలో మిగతా దేశాల్లో కూడా తనకు చాలా ఫ్యాన్ బేస్ ఉంది. దళపతి అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ తోటి దళపతిగా పేరుగాంచినటువంటి విజయ్ జోసెఫ్ 1972 జూన్ 22 నాడు తమిళనాడులో జన్మించడం జరిగింది. తన తల్లి ఒక ప్లేబ్యాక్ సింగర్, తండ్రి దర్శకుడిగా అప్పటికే సినీ రంగంలో వాళ్ళకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు. 1972లో పుట్టినటువంటి చంద్రశేఖర్ విజయ్ జోసెఫ్ ఎవరుతున్నారో అక్కడ తమిళనాడులో ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో చాలామంది కూడా ఆయన రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత బీజేపీ శ్రేణులు తను చర్చికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ విజువల్ని దేశమంతా కూడా ఆయనను ఒక నెగిటివ్గా చిత్రీకరించేటువంటి ప్రయత్నం బీజేపీ చేసేటప్పటికి కూడా తమిళనాడు ప్రజలు ఆయన యొక్క నాయకత్వాన్ని నమ్మిరు. సో నమ్మి ఆయనకు ఈ యొక్క అధికారాన్ని కట్టబెడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది.